హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆఖరి టీ20 మ్యాచ్ అయితే రేపు ముంబైలోని వాంఖేడే గ్రౌండ్లో అయితే జరగబోతుంది. అయితే సిరీస్లో ఇప్పటికే టీమిండియా అయితే విజయం సాధించింది. ఇప్పటికీ సిరీస్లో 4 మ్యాచ్లు జరగగా టీమిండియా అయితే 3-1 అయితే సిరీస్ అయితే గెలిచేసింది. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో కనుక చూసుకుంటే బెంచ్ మీద ఉన్న కొంతమంది ప్లేయర్స్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు మ్యాచ్లో అయితే టీమిండియా అయితే కొన్ని ప్రయోగాలు చేస్తారని అనుకుంటున్నారు. ముందుగా అసలు వాంఖేడే గ్రౌండ్లో రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కనుక చూసుకుంటే మొత్తం వాంఖేడేలో ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్లు అయితే జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 సార్లు గెలిచింది. చేజ్ చేసిన టీం అయితే 7 సార్లు గెలిచింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కనుక చూసుకుంటే 172 పరుగులు ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కనుక చూసుకుంటే 161 పరుగులుగా ఉంది. దాంతో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే మొదట చేజ్ చేయడానికే మొగ్గు చూపుతాడు. అయితే ఈ గ్రౌండ్లో టీమిండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం ఈ గ్రౌండ్లో టీమిండియా 5 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లు అయితే విజయం సాధించింది, 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. అయితే చివరిగా ఈ గ్రౌండ్లో టీమిండియా ఆడినప్పుడు 2023లో శ్రీలంక అయితే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే ఇండియా కేవలం 2 పరుగుల తేడాతో మాత్రం విజయం సాధించింది. అంతేకాదు ఇదే గ్రౌండ్లో కనుక చూసుకుంటే ఇంగ్లాండ్తో 2012లో ఒక మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ అయితే గెలిచింది. కాబట్టి వాంఖేడే గ్రౌండ్లో చూసుకుంటే టీమిండియాకి అంత మరి వన్ సైడెడ్ రికార్డ్స్ అయితే ఏం లేవు. 5 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక వాంఖేడే పిచ్ ఎలా ఉంటుందని కనుక ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా వాంఖేడే పిచ్ అనేది రెడ్ సాయిల్ వికెట్, అంటే ఫాస్ట్ బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ అయితే ఉండదు. ముఖ్యంగా మొదటి 5 ఓవర్లలో అయితే ఫాస్ట్ బౌలర్స్కి అయితే బాల్ అయితే మంచి స్వింగ్ అవుతుంది. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో టీమిండియా ఖచ్చితంగా 4 స్పిన్నర్స్ని కాకుండా 3 స్పిన్నర్స్తోనే వెళ్తారు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి లేదా రవి బిష్నాయ్ వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి రెస్ట్ ఇస్తారనేది మన కోచ్ మరియు కెప్టెన్ యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నన్ను అడిగితే రవి బిష్నాయ్కి ఏమైనా రెస్ట్ ఇస్తారేమో అనుకుంటున్నా. తన ప్లేస్లో మహమ్మద్ షమి లేదా హర్షిత్ రాణా అయితే టీంలోకి వస్తారు. లాస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి తననే కంటిన్యూ చేయాలనుకుంటే తననే కంటిన్యూ చేస్తారు. లేదు మహమ్మద్ షమీకి తీసుకురావాలి, ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కాస్త షమీకి ప్రాక్టీస్ ఉండాలనుకుంటే మహమ్మద్ షమీని తీసుకొస్తారు. లేదు ఎలాగో వన్డే సిరీస్ ఉంది కదా మహమ్మద్ షమీకి, అందుకని ఇప్పుడు ఎందుకు అనవసరంగా మహమ్మద్ షమీని తీసుకురావడం అనుకుంటే మాత్రం మళ్ళీ హర్షిత్ రాణాతోనే వెళ్తారు. నన్ను అడిగితే మాత్రం నాకు హర్షిత్ రాణాతోనే వెళ్తారనిపిస్తుంది. ఇక టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కనుక ఒకసారి చూసుకుంటే ముందుగా ఓపెనర్స్గా సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. ఇక సంజు శాంసన్ కనుక చూసుకుంటే ఈ సిరీస్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఏది ఆడలేదు సంజు శాంసన్ ఇప్పటి వరకు. లాస్ట్ సిరీస్లో బ్రహ్మాండంగా ఆడాడు, 2 సెంచరీలు చేశాడు. కానీ ఈ సిరీస్లో మాత్రం ఇప్పటి వరకు ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు సంజు. మరి ఆఖరి మ్యాచ్లో సంజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో లేదు చూడాలి. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ టీంలోకి వస్తారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కనుక చూసుకుంటే ఈ సిరీస్లో కెప్టెన్సీ బాగా చేస్తున్నప్పటికీ బ్యాట్స్మెన్గా మాత్రం రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా సూర్యకుమార్ కనుక చూసుకుంటే ఈ సిరీస్లో ఫెయిల్ అయ్యాడు, దీని ముందు జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే ఇక్కడ టీం మ్యాచ్లు గెలుస్తుంది కాబట్టి సరిపోయింది, కానీ అలా కాకుండా మ్యాచ్ కానీ ఓడిపోయి ఉంటే మాత్రం సూర్యకుమార్ యాదవే ఫస్ట్ టార్గెట్ అయ్యేవాడు అందరికీ. ముఖ్యంగా ఈ సిరీస్లో కనుక చూసుకుంటే సంజు శాంసన్ అయితే బ్యాట్ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు, మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా ఫోకస్ అయితే మ్యాచ్లో ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి. ఇక నెంబర్ 5లో చూసుకుంటే శుభం దుబే అయితే టీంలోకి వస్తాడు. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా లేదా రమణ్దీప్ సింగ్ అయితే టీంలోకి వస్తాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వాలనుకుంటే రమణ్దీప్ని తీసుకొస్తారు, లేదంటే హార్దిక్ పాండ్యాని కంటిన్యూ చేస్తారు. ఇక నెంబర్ 7లో రింకు సింగ్ వస్తాడు. ఇక నెంబర్ 8లో అక్షర్ పటేల్ వస్తాడు. ఇక నెంబర్ 9లో మహమ్మద్ షమి లేదా హర్షిత్ రాణా అయితే టీంలోకి వస్తారు. ఇక నెంబర్ 10లో కనుక చూసుకుంటే హర్షదీప్ సింగ్ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక నెంబర్ 11లో కనుక చూసుకుంటే వరుణ్ చక్రవర్తి వస్తాడు. అంటే టీం కాంబినేషన్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా రేపు అయితే 4 స్పిన్నర్స్ అయితే వెళ్ళరు. రేపు ఖచ్చితంగా 3 స్పిన్నర్స్తోనే వెళ్తారు. ఎందుకంటే వాంఖేడే గ్రౌండ్ అనేది పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ టీం కూడా ఒక చేంజ్ అయితే చేసే అవకాశం ఉంది. అదేంటంటే ఒకవేళ జెమీ స్మిత్ కనుక ఫిట్గా ఉంటే జాకబ్ బెత్తల్ ప్లేస్ అయితే జెమీ స్మిత్ అయితే టీంలోకి వస్తాడు. లేదంటే మాత్రం జాకబ్ బెత్తలే కంటిన్యూ అవుతాడు. మార్పుడ్ కూడా టీంలోకి వచ్చే అవకాశం అయితే లేదనిపిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో వచ్చిన షాకిబ్ మహమ్మద్ అయితే మంచిగా బౌలింగ్ చేశాడు. కాబట్టి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఒక్క చేంజ్ అయితే ఉంటే ఉండొచ్చు, అది కూడా లేదంటే సేమ్ టీంతో వెళ్తారు. లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బాగానే పర్ఫామ్ చేశారు, కాబట్టి వాళ్ళ బ్యాట్స్మెన్ కొన్ని అనవసరపు షాట్స్ ఆడి అవుట్ అయ్యారు. లేకపోతే 4th మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ గెలిచేది. ముఖ్యంగా హరీ బ్రూక్ ఆ టైంలో ఆ షాట్ అనవసరంగా ఆడాడు. ఒకవేళ హరీ బ్రూక్ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా అయితే ఇంగ్లాండ్ అయితే గెలిచేది. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ టీంకి అడ్వాంటేజ్ ఏంటంటే వాంఖేడే పిచ్ అనేది కాస్త పేస్ బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు సిరీస్లో టీమిండియా స్పిన్నర్స్ ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అయితే ఫెయిల్ అయ్యారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇండియా 4-1 చేస్తారో లేకపోతే ఇంగ్లాండ్ ఏమన్నా 2-3 చేస్తారా అని.